నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. గత 2 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలకు సంబంధించి వరుసగా కూల్చివేతలు జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అసలు ఈ హైడ్రాకి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. మరి ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మరి ఈ ఆర్డినెన్స్ సంబంధించి ఇందులో ఉన్న అధికారాలేంటి, ఈ కొత్తగా ఉన్న నియమాలేంటి అన్న విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి ఈ వరుసగా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రజలకు హైడ్రాకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఎందుకు ఏర్పడింది, అసలు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? హైడ్రా బాగా పాపులర్ అయిపోయింది. రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ ఏం జరిగినా హైడ్రా వచ్చింది, హైడ్రా వస్తుంది అనేది వినపడుతుంది. అంటే హైడ్రా అది హైడ్రా అనేది ఒక అబ్రివేషన్. హైడ్రా అనేది అదొక ఇన్స్టిట్యూషన్ పేరు అనుకున్నాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. అంటే హైదరాబాద్ యొక్క ఎక్కడైనా హైదరాబాద్ ప్రాంతంలో కనుక ఏమన్నా విపత్తులు జరిగితే వెంటనే ఆదుకోవడానికి రెస్పాండ్ కావడానికి హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, పబ్లిక్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్, ప్రొటెక్షన్ చేయడం కోసం ఒక స్పెషల్ ఏజెన్సీని ప్రభుత్వం పెట్టింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా ప్రాంతంలో చెరువులు, కుంటలు, నదులు, నాలాలు, పార్కులు ఇట్లా ఏవైతే ప్రజల ఆస్తులు ఉన్నాయి, పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ప్రజల ఆస్తులు అవి. ఇవి ఏవైతే ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నాయో ఎంక్రోచ్మెంట్స్ నిరోధించటం, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తొలగించటము, అదేవిధంగా ఆస్తులను కాపాడటము, ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం గడిచిన కొన్ని నెలలుగా, ఒక 2-3 నెలలుగా హైడ్రా ఏవైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆక్రమించిన చెరువులు ఉన్నాయో, ఆక్రమణ గురైన చెరువులు ఉన్నాయో అక్కడ ఉన్న ఆక్రమణలని కూల్చే ప్రయత్నంలో ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్పెషలైజ్ ఏజెన్సీ. దానంతరం అదే నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోదు. హైడ్రా అనేది ఎవరైతే కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారో ఆ చట్టాల కింద వాళ్ళు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవటం కోసం హైడ్రా ఒక సపోర్టింగ్ ఏజెన్సీ. మనం చెరువుల ఆక్రమణకు గురైనాయి హైదరాబాద్లో. ఆ చెరువుల ఆక్రమణకు గురైతే ఏ చట్టం కింద చర్య తీసుకోవాలి? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంటుంది. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద తహసీల్దార్ నోటీసులు ఇస్తారు, చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. తహసీల్దార్ నోటీస్ ఇచ్చిన తర్వాత వారికి సపోర్ట్ కోసం హైడ్రా వెళ్తుంది. అదేవిధంగా మున్సిపల్ చట్టంలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో కానీ మున్సిపాలిటీ ఆస్తుల్ని, మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులను రక్షించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఎన్ఫోర్స్ చేయటంలో ఇప్పుడున్న ఏజెన్సీ సరిపోవట్లేదు, ఇప్పుడున్న వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. కాబట్టి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది. దీనికి విస్తృతమైన మద్దతు ఎందుకు వచ్చింది మొదట్లో అంటే, ఇప్పుడు కూడా చాలా వాళ్ళకి ఒక వైపున మద్దతు కొనసాగుతుంది, ఇంకో పక్కన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మద్దతు ఎందుకు కొనసాగుతుందంటే, ఇప్పటిదాకా విచ్చలవిడిగా మనం ఏదైతే ప్రకృతిని విధ్వంసం చేసినామో, పార్కులు ఆక్రమించుకున్నాము, చెరువులు, కుంటలు మొత్తం పూర్తి చేసి లెవెల్ చేసిపోయి బిల్డింగ్లు కట్టేసుకున్నాము. వీటి వల్ల ఏమవుతుంది? హైదరాబాద్ చిన్నపాటి వర్షం పడినా కానీ నీళ్ళు ఎక్కడికి పోతానికి లేదు, దారులన్నీ వరదమయం అవుతున్నాయి, ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి, ప్లాట్లకి నీళ్ళు వస్తున్నాయి. మనం చేసిన పొరపాటే కదా. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ చర్యలు మొదలైనవి కాబట్టి ప్రజలందరూ హర్షించారు. అదే సేమ్ టైంలో కొంత విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, ఏళ్ళ తరబడి అక్కడ కట్టుకున్నాం, మేము చేసిన తప్పేం లేదు కదా, ఎవడో లేఅవుట్ వేసిండు, ఎవడో పర్మిషన్ తెచ్చిండు, ఎవడో అమ్మిండు, వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏళ్ళ తరబడిగా అక్కడ ఉన్నాం, మమ్మల్ని ఎట్లా తొలగిస్తే ఎట్లా అనేది కొంతమంది, లేదు మమ్మల్ని కూల్చేసినప్పుడు మాకు నోటీసులు ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు అనేది కొంతమంది. ఏదేమైనా కొంత విమర్శలు వచ్చినా హైడ్రా యొక్క లక్ష్యం చాలా మంచిది. హైడ్రా లక్ష్యం ప్రజల ఆస్తులను కాపాడటము, ప్రకృతి వనరులను కాపాడటము, దానివల్ల భావితరాలకు ఇబ్బంది లేకుండా. ఒక అంచనా ప్రకారం హైదరాబాదులో ఉన్న చెరువులు, కుంటలలో 65% మాయం, 65% చెరువులు, కుంటలు మాయమైపోయినాయి. అంటే మొత్తం మాయం కావటము, ఆ చెరువులో ఒక 65%, టోటల్గా ఉన్న చెరువులలో 65% ఈరోజు లేవు. మరి అట్లాంటప్పుడు ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట వేయాలనేది ఒక మంచి లక్ష్యంతో ఇక ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టింది. కానీ ఇది రకరకాల కారణాలతోటి చర్చనీయాంశం అవుతుంది. ఇంకొక అంశం కూడా, ఇప్పుడు హైడ్రా ప్రస్తుతానికి దాని పరిధి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే ఉంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఓఆర్ఆర్ పరిధికి విస్తరించే ప్రయత్నం జరిగింది. ఓఆర్ఆర్ బయట హైడ్రా ఏమీ లేదు, అధికారులు ఏమీ లేవు. కానీ ఇప్పుడు హైడ్రా ఎట్లా అయిపోయింది అంటే, ఏ ఊళ్ళో ఎవడన్నా చెరువును ఆక్రమిస్తున్నట్టు హైడ్రా వస్తుంది, జాగ్రత్త, లేదా ఎవరైనా చెరువులు ఆక్రమిస్తున్నట్టే మీరు వచ్చి హైడ్రా ద్వారా చర్యలు తీసుకోండి.
లేదా అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న తహసీల్దారు, అక్కడ కలెక్టర్లు, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారి ఏదైనా ఒక ఆక్రమణని కూల్చేసిన హైడ్రా వచ్చింది కూల్చేసింది అంటున్నారు. మంచిదే, ఒక అందుకు ఫియర్ ఫ్యాక్టర్, భయం ఏర్పడుతుంది. కానీ లీగల్గా అయితే హైడ్రా పరిధి హైదరాబాద్ పరిధి. హైడ్రాకి సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకటించిందో, ఈ ఆర్డినెన్స్ లో అసలు ఏముంది, ఈ ఆర్డినెన్స్ సంబంధించి కొత్తగా అధికారాలు ఏమున్నాయి? ఇప్పుడు మనం హైడ్రా ఏర్పాటు అయినప్పుడు ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఒక స్పెషల్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని దానికి బాధ్యత కమిషనర్గా పెడుతూ రకరకాల శాఖల నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని డిప్యూటేషన్లో పంపించారు. అది మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, కొంత పోలీస్ సిబ్బంది, కొంతమంది ఇతర సిబ్బంది అంతా కలిపి ఈ ఒక స్పెషల్ ఏజెన్సీని అయితే తయారు చేశారు. ఒక జీవో ప్రకారం ఏర్పడ్డ స్పెషల్ ఏజెన్సీ. ఇప్పుడు 2 అంశాల మీద ఆ ఏజెన్సీ యొక్క లెజిటిమస్ మీద ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, ఆ ఏజెన్సీని మీరు ఎట్లా ఏర్పాటు చేస్తే దానికి ఉన్న చట్టబద్ధత ఏంటి అనేది. రెండవది, ఆ ఏజెన్సీ ఏదైతే చర్యలు చేపడుతుందో ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. ఈ ప్రశ్నలకి మనం సమాధానం వెతికే ముందు 2 అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, హైడ్రా ఇప్పటిదాకా ఎక్కడెక్కడైతే చర్యలు తీసుకుందో తెలిసినంత వరకు నోటీసులు ఇచ్చింది హైడ్రా కాదు. హైడ్రా కమిషనరు, హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వాల. సంబంధిత తహసీల్దార్లో లేదా ఇతర రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణ చట్టం కిందనో లేదా మున్సిపల్ అధికారులు మున్సిపల్ చట్టం కిందనో నోటీసులు ఇస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి హైడ్రా ఒక సపోర్ట్ ఏజెన్సీగా పోయింది. మీరు గమనించి ఉంటే ఇటీవల గౌరవ హైకోర్టు హైడ్రా మీద విచారణ జరుగుతున్న సందర్భంగా కూడా హైడ్రా కమిషనర్ అదే విషయం గౌరవ హైకోర్టుకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మేము ఓన్లీ స్పెషల్ ఏజెన్సీ, ఎక్కడైతే మా అవసరం ఏర్పడుతుందో వాళ్ళు రిక్వజిషన్ పంపిస్తారు, దాని మీద మేము చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఇక రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున ప్రజల ఆస్తులను కాపాడడం కోసం వేరువేరు చట్టాల కింద వేరువేరు నియమాలు ఉన్నాయి. వాల్టా చట్టం ఉంది, నీరు భూమి చెట్టు చట్టం అని, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఉంది, పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఉంది. ఇట్లా చాలా చట్టాలలో వాటికి సంబంధించి ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ వేరే, పబ్లిక్ ప్రిమిసెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఇంకోటి ఉంది. ఈ అన్ని చట్టాలలో వేరు నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాల కింద ఆస్తులు కాపాడడానికి కొంత అధికార వ్యవస్థ ఉంది. ఆ అధికారాలు కొన్నిటిని ఈ హైడ్రాకి బదలాయింపు చేయాలని ఒక చర్చ జరిగింది. ఇంకా అది పూర్తిగా బదలాయింపు జరగలేదు. అంటే ఈ రోజున ఏ చట్టం కింద వచ్చింది కాదు, హైడ్రా ఏర్పాటుకు ఒక జీవో ఉంది, కానీ హైడ్రా ఏ చట్టం కింద చర్యలు తీసుకుని అనడానికి ఏది లేదు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసింది. అసెంబ్లీలో చట్టసభలు జరగాల్సింది, అసెంబ్లీ ఇప్పుడు నడవటం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. దానికి గవర్నర్ గారు కూడా ఆమోదముద్ర వేశారు. అందరం మనం ఏమంటున్నాం అంటే హైడ్రాకి సూపర్ పవర్లు వచ్చేసినాయి, హైడ్రాకి సంపూర్ణ అధికారాలు, హైడ్రాకి పూర్తి అధికారాలు, ఇలాంటి మాటలని మనం వింటున్నాం. అది జరిగిందల్లా ఏంటంటే, హైదరాబాదు ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. 1955లో చేసుకున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ఉంది. ఆ చట్టం కింద రకరకాల విధులు బాధ్యతలు ఉంటాయి, కమిషనర్కి కానీ లేదా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎన్నుకోబడ్డ వాళ్ళకి కానీ. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం కింద కమిషనర్కి ఏవైతే అధికారాలు ఉంటాయో కొన్ని రకాల చర్యలు తీసుకోవడానికి, అందులోని అధికారాలను కొన్నిటిని ప్రత్యేకమైన ఏజెన్సీకి అప్పచెప్పే అధికారం ప్రభుత్వానికి వచ్చింది చట్టం ద్వారా. ప్రభుత్వం ఆర్డినెన్స్లో ఏం చేసిందంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోన ఒక సెక్షన్కి 374లో ఒక కొత్త సెక్షన్ని జత చేశారు. ఆ కొత్తగా చేర్చిన సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వము ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఏవైతే బాధ్యతలు అధికారాలు ఉన్నాయో వాటిని కొన్నిటిని ప్రత్యేకమైన ఏజెన్సీకి బదలాయింపు చేసే అధికారం ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఇక రాబోయే రోజులలో ఈ చట్ట పరిధిలో కొన్ని అధికారాలు హైడ్రాకి రాబోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని పనులని కేవలం మున్సిపల్ కమిషనరే కాకుండా హైడ్రా కమిషనరు, హైడ్రా సిబ్బంది కూడా చేయడానికి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత ఏర్పడింది. కానీ ఇప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ చట్టం ఏదైతే మార్పు చేశారో ఇది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిందే, ఇంకా తెలంగాణ అంతా విస్తృతపరిచింది కాదు. ఒకటి అంటే, ఈ రోజుకి ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా హైడ్రా పరిధి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే కనుక, నేను ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకోవటం కూడా అందరికీ అవసరం కాబట్టి కొంత వివరించే ప్రయత్నం చేస్తా. మీరు పెద్ద ఎత్తున చర్చ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, దీంట్లో దాదాపుగా 400 సెక్షన్స్ ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఏముంటాయి?
మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ని ఎట్లా ఎన్నుకుంటారు, లేకపోతే కౌన్సిలర్ని ఎట్లా ఎన్నుకుంటారు, వాళ్ళ ఎన్నికల ప్రక్రియ, అవన్నీ నియమాలు దీంట్లోనే ఉంటాయి. సిబ్బంది నియామకం కావచ్చు, వీటితో పాటుగా ఇండ్ల బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వటం కావచ్చు, రోడ్లు రాస్తా ఏర్పాట్లు, దారుల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, ఎవరన్నా బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తే వాటిని అతిగమించి ఏమన్నా ఎంక్రోచ్మెంట్లు ఉంటే వాటిని తొలగించడం కావచ్చు, ఇంటి నెంబర్లు ఇవ్వటం కావచ్చు, సివేజ్ మెయింటెనెన్స్ కావచ్చు. అంటే ఈ లోకల్ పరిపాలన అంతా కూడా ఈ చట్ట పరిధిలో జరుగుతూ వస్తుంటుంది. ఏదైతే ఇప్పుడు మనం 374B యాడ్ చేస్తామని చెప్పుకుంటున్నామో, ఆ సెక్షన్లో ఇంతకుముందు ఉన్నది ఏంటి, అది ఏవైతే బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి లేదా దారులకు సంబంధించి ఉన్న నియమాలు. దీంట్లో కొత్తగా ఇప్పుడు ఈ సెక్షన్ మనం ఆ గవర్నమెంట్ యాడ్ చేసింది ఈ ఆర్డినెన్స్ ద్వారా, ఆర్డినెన్స్ నెంబర్ 4 ద్వారా. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ ఏమంటుంది, ఒక కీలకమైన సెక్షన్ మేము సవరిస్తున్నాం అంటుంది. సెక్షన్ 374B అని కొత్తగా దీనికి యాడ్ చేశారు. ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వం ఒక 2-3 కారణాలు చెప్పింది. ఒకటి, హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ప్రపంచంలోనే లివబుల్ కండిషన్స్ బాగా ఉన్న సిటీస్లలో హైదరాబాద్ చాలా ముందంజలు ఉన్నది. డెవలప్మెంట్ పరంగా కానీ ఆదాయ పరంగా చూసుకుంటే కూడా విస్తీర్ణ పరంగా 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఉన్నది ఎంత, 1,12,077 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా తెలంగాణ ఉంటే, అందులో హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి. అంటే ఇంత చిన్న జియోగ్రఫికల్ ఏరియా అయినా సరే అత్యధికంగా ఆదాయం వస్తున్న ప్రాంతం ఏంటంటే హైదరాబాద్. దాదాపుగా 1/3, అంతకంటే మించి కూడా దాదాపుగా సగం పైన ఆదాయం. దీంట్లో చూస్తే కనుక గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 1/3 అంటే 1/3% కంటే పైగా రాష్ట్ర ఆదాయం సిటీ నుంచి వస్తుంది. తర్వాత ఈ ప్రాంతంలోనే ఇంత కాంట్రిబ్యూట్ చేసిన ఈ ప్రాంతంలోనే చిన్న చినుకుపడ్డా కానీ, వాటర్ వచ్చినా కానీ ఇబ్బందులు అవుతున్నాయి. డిజాస్టర్ జరిగినప్పుడు రెస్పాండ్ కావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా పబ్లిక్ ప్రిమిసెస్ అన్యాక్రాంతానికి గురైనాయి, చెరువులు కుంటలు మూతపడ్డాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఉన్న కొన్ని అధికారాలని స్పెషల్ ఏజెన్సీకి ఇవ్వటం అవసరమని ప్రభుత్వం భావించి ఈ కొత్తగా ఈ సెక్షన్ యాడ్ చేశారు. యాడ్ చేస్తే కూడా ఇక్కడ నేను కావాలని చదివి వినిపిస్తున్నాను, ఎందుకంటే చాలా తక్కువ మందికి దీనిపైన అవగాహన ఉంది. మన కార్యక్రమంలో దాన్ని చెప్పడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి జనరల్గా మనం ఎప్పుడు చదివి వినిపించింది ఏముండదు, మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఇది ఒకసారి చూద్దాం ఏమంటుంది. ఇలా 374Bలో, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ దిస్ యాక్ట్, it shall be competent for the government to empower any officer or agency or authority to exercise any of the powers of the corporation and the commissioner vested in them by or under this act. మీకు తాను దేనికి సంబంధించి అంటే, టు ప్రొటెక్ట్ పబ్లిక్ అసెట్స్ లైక్ రోడ్స్, డ్రైన్స్, పబ్లిక్ స్ట్రీట్స్, వాటర్ బాడీస్, ఓపెన్ స్పేసెస్, పబ్లిక్ పార్క్స్ ఎక్సెట్రా. ఇవన్నిటిని రక్షించడం కోసం ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ చట్ట పరిధిలో ఏవైతే మున్సిపల్ కమిషన్కి అధికారాలు ఉన్నాయో వాటిని కొన్నిటిని స్పెషల్ ఏజెన్సీకి ఇవ్వడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. హైడ్రాకు సంబంధించి హైదరాబాద్లో వరుసగా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందంటారా? అంటే జరగాలనే కోరుకుందాం. ఎందుకంటే హైడ్రా లక్ష్యం మంచిది కాబట్టి. హైడ్రా లక్ష్యం ఏంటి, ప్రభుత్వం కోరుకున్నది ఏంటి, ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా వాటర్ బాడీస్ మీద, చెరువులు, కుంటలు, నదులు, నాలాల మీద, పబ్లిక్ స్పేసెస్ మీద ఆక్రమణలు ఉన్నాయో ఎప్పుడైనా చర్య తీసుకోవాలి. ఇప్పటిదాకా ఆలస్యమైంది, ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోవాలంటే మనం ఆహ్వానించాలి. దాన్ని ప్రొసీజర్ సంగతి కాసేపు పక్కన పెడదాము. ఎన్ని రోజులు నోటీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది తర్వాత అంశం. కానీ ఇన్ ప్రిన్సిపల్గా ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో తొలగించడం కంపల్సరీ. కాబట్టి చాలామంది ఇప్పటికే కోరుకుంటున్నారు. చాలామంది మనం ప్రకటనలు చూస్తున్నాం, ప్రజాప్రతినిధుల ప్రకటన చూస్తున్నాం. మా కాన్స్టిట్యున్సీకి రావాలి, మా జిల్లాకి రావాలి, మా ఊళ్ళో కూడా హైడ్రా రావాలి అని సోషల్ మీడియాలో చూస్తున్నాము. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా హైదరాబాద్ కాదు హైడ్రా, తెలంగాణ అంతా హైడ్రా విస్తరించాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారంటే విసిగిపోయి ఉన్నాం. ఒక చెరువు మూతపడిపోయి ఉంటే, ఒక చెరువు లేకపోతే ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో హైడ్రా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నదులు, నాలాలు, లేకపోతే ఫారెస్టు, ఎన్విరాన్మెంట్, వక్ఫ్ ఇట్లాంటి ఆస్తులకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని హైడ్రా లాంటి సంస్థ లేదా హైడ్రానే విస్తరిస్తే బాగానే ఉంటుంది. రెండోది ఏంటంటే, అట్లా చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేక చట్టం చేసుకొని వాటి ప్రొసీజర్ కూడా, అంటే ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాటికి శిక్ష పడాలి, ఎవడైతే అన్యాయానికి గురయ్యాడో, అంటే ఎవరో తప్పు వల్ల అక్కడికి వచ్చి ఏళ్ళ తరబడి ఉంటున్నాడో అట్లాంటి వాళ్ళకు మనం వేరే మార్గం చూపించుకుంటాం. అందులో బోనఫైడ్గా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు
ఎవరో లేఅవుట్ వేస్తాడు, అంత బాగానే ఉందని కొనుక్కుంటాడు. ఓ 20, 30 ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటాడు. ఇప్పుడు మనం పోయి అది చెరువు అని చెప్తాము. ఆయన తొలగించేటప్పుడు కూడా కొంత మానవతా దృక్పథం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ప్రభుత్వం అట్లా చేస్తారని అంటుంది. ఇప్పుడు మూసీది ఉంది, మేము రీహాబిలిటేట్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రాపర్‌గా జరగాలంటే గనక ఒక సమగ్రమైన చట్టాన్ని మళ్ళీ రూపొందించుకొని, ఇలాంటి ఆస్తుల్ని కాపాడుకోకపోతే మనం భావితరాలకు ఏమిస్తున్నాం? ఇప్పుడే ఇట్లుందనుకో, ఇంకో 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత అప్పుడున్న తరాలకు పబ్లిక్ స్పేసెస్ ఏం మిగులుతాయి? ఊపిరి పీల్చుకోవడానికంటే లంగ్ స్పేసెస్ అంటాం మనం. పట్టణాల్లో గాని, ఊర్లలో గాని కొంత ఖాళీ ప్లేస్‌లుండి, అడవి ఉంటే అది లంగ్ స్పేసు. హైదరాబాద్‌లో ఎంత లంగ్ స్పేస్ ఉంది? నీ వాటర్ బాడీస్ ఒకప్పుడు కుంటనో, చెరువో అంటే అది కేవలం నీళ్ళకి నీళ్ళిచ్చే ప్రదేశం మాత్రమే కాదు. వాట్ ఒక చెరువు అంటే దాని చుట్టూ మన కల్చర్ ముడిపడి ఉంటది. చెరువుకి, మనకి ఒక అనుబంధం అది. కేవలం వాటర్ మీద కూడా మాత్రమే కాదు. మరి అవన్నీ మాయమైపోతే రాబోయే తరం ఎట్లా కాబట్టి, ఇప్పటికైనా సరే హైడ్రా లాంటిది రాష్ట్రమంతటా రావాలి. కానీ దాన్ని మనం పద్ధతిగా ఆలోచించి, నిజమైన అంటే ఎవరైతే పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం ఉన్న చెరువుల్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం జరగటం అనేది ప్రస్తుతం కొత్తగా ప్రకటించిన ఈ నియమాల్లో భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం ఉందంటారా? ఇప్పుడు హైడ్రాకి ఏదైతే కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్‌లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారాలు వస్తాయి. కానీ ఇంకా మనం భూ ఆక్రమణ చట్టం కింద ఉన్న అధికారాలు ఇంకా రాలేదు. ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్‌లో కూడా ఇట్లాంటి సవరణలు చేయటం అవసరం. అంటే ఈ రోజున ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ చట్టం కింద కేవలం తహసీల్దార్ యాక్షన్ తీసుకోవాలి. తహసీల్దార్ యాక్షన్ తీసుకున్నప్పుడు తహసీల్దార్ గాని, కలెక్టర్ గాని ఈ హైడ్రా లాంటి సంస్థల సహాయం పొందే విధంగా ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్‌లో కూడా మార్పులొస్తే మంచినే ఉంటుంది. ప్రస్తుతానికి హైడ్రాకు వచ్చిన అధికారాలు కేవలం మున్సిపల్ కార్పొరేషన్ చట్ట పరిధిలో ఉన్న అధికారాలు. అసలు ఇప్పుడు ఈ భూ దురాక్రమణ నిరోధానికి సంబంధించి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? మధ్యలో ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా వింటున్నాం మనము. 2016 వరకు అట్లాంటి ఒక చట్టం తెలంగాణలో అమల్లో ఉంది. భూ ఆక్రమణలని నిరోధించటం కోసం. భూ దురాక్రమణ, ఆక్రమణ కాదు. భూ ఆక్రమణ అంటే ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్, దానికి ఆల్రెడీ చట్టం ఉంది. భూ దురాక్రమణ అంటే ల్యాండ్ గ్రాబింగ్. ఎవరైనా ఓ వ్యక్తి గాని, గ్రూపులు గాని, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు గాని, ప్రభుత్వ ఆస్తులు గాని బలవంతంగా లాగేసుకునే ప్రయత్నం చేస్తే 2016 వరకు పట్టణ ప్రాంతాలలో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ నిరోధించడానికి ఒక చట్టం ఉండేది. ఏదో ఒక కారణంతో 2016లో అప్పుడున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది. రిపీల్ చేశారు దాన్ని. ఈ రోజున తెలంగాణలో భూ దురాక్రమణని నిరోధించడం కోసం చట్టం ఏది అమల్లో లేదు. కానీ ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలు అట్లాంటి చట్టాలు మళ్ళీ తెచ్చుకున్నాయి. కొత్తగా తెచ్చుకునే చట్టాలు. అది గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అస్సాం కావచ్చు. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ కూడా ప్రకటించింది. గుజరాత్ లాంటి ఒక పకడ్బందీ చట్టం తీసుకొస్తామని. గుజరాత్ చట్టం నిజంగానే ఇప్పటివరకు ఉన్న చట్టంలో చాలా పవర్ఫుల్ చట్టం. ఎందుకంటే అక్కడ గనక ఎవరైనా భూ దురాక్రమణకి పాల్పడితే 10 ఏండ్లకు శిక్ష, 10 ఏళ్ల నుంచి 15, మినిమం 10 ఏళ్ల పాటు జైలుకి పంపడానికి అందులో నియమాలు ఉన్నాయి. ఎవరైనా దురాక్రమణకి రాష్ట్రంలో ఎక్కడ ఏ భూమి మీద పాల్పడినా, అది కేవలం పట్టణ ప్రాంతాలు కాదు, ఎక్కడ భూ దురాక్రమణకు పాల్పడినా చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ కోడ్ పెట్టుకునే ప్రొవిజన్ అక్కడ ఉంది కాబట్టి కొంత భయం అన్నా ఉంటుంది. అట్లాంటి చట్టం కూడా తెలంగాణలో వస్తే బాగుంటుంది. అట్లాంటి చట్టం చేసుకొని హైడ్రా లాంటి సంస్థ ఉందనుకో దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి, భూ దురాక్రమణ నిరోధించే ఒక పవర్ఫుల్ చట్టం ఉండి, ఆ చట్టం కింద కోర్టులు తీర్పులు ఇవ్వటం, ఆ తీర్పులను అమలు చేయడం కోసం హైడ్రా లాంటి ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ కనుక తెలంగాణలో తెచ్చుకోగలిగితే బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆస్తుల్ని లేదా దురాక్రమణకు గురవుతున్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల్ని కూడా కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఈ హైడ్రాకు మున్సిపల్ చట్ట అధికారాలతో పాటు ఇతర చట్టాలకు సంబంధించి అధికారాలు ఏమైనా కట్టబెట్టే అవకాశం ఉందంటారా? ఇవ్వాలి, ఇస్తే బాగుంటుందని ఆలోచనలు అయితే అవుతున్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వాల్టా చట్టం కింద ఉన్న అధికారాలు, భూ ఆక్రమణ చట్టం కింద ఉన్న అధికారాలు, లేకపోతే ఇతరత్ర వేరే గ్రామ పంచాయతీ చట్టం, పంచాయతీ రాజ్ యాక్ట్ కింద కావచ్చు, మున్సిపాలిటీ చట్టం కింద కావచ్చు, ఈ చట్టాల పరిధిలో ఉన్న అధికారాలను కూడా హైడ్రా లాంటి సంస్థలు, స్పెషలైజ్ ఏజెన్సీకి ఇస్తే బాగుంటుంది ఆలోచన వస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అట్లా ప్రతి చట్టంలో ఉన్న అంశాలని మార్పు చేర్పులు చేసో లేదా వాటిని హైడ్రా లాంటి సంస్థలు ఇవ్వడానికి అధికారులు కట్టబెడతారా, లేదా అన్నిటిని కలుపుకొని సమగ్రంగా ఒక చట్టం తీసుకునే ప్రయత్నం చేస్తారని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న చట్టాల మేరకు ఏదైతే హైడ్రాకు ఉందో మున్సిపల్ చట్టంలో ఉన్న అధికారాలు ఇచ్చారు, మిగతా చట్టంలో ఉన్న అధికారాలు అయితే ఇప్పటికీ హైడ్రాకి ఇవ్వలేదు. ఈ హైడ్రాకు సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి. అదే క్రమంలో ఈ హైడ్రా అసలు ఆస్తుల రక్షణకు ఇక సూపర్ పవర్ అవుతుందా? అంటే సూపర్ పవర్ అవునో కాకపోయినా సూపర్ అనుకుంటే మంచిది. ఎందుకంటే అట్లనన్నా కొంత భయం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆలోచిస్తారు కదా, ఎక్కడైనా పోయి ప్లాట్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొట్టుకోవాలన్నా, జాగాలు కొనుక్కోవాలన్నా, అది నిజంగా నీళ్ళల్లో ఉందా, కుంటలో ఉందా, చెరువులో ఉందా, ఎఫ్టీఎల్లా, బఫరా,
ఇవన్నీ ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారు. ఇంతకుముందు అట్లా ఏం వెతికేది కాదు కదా! కొనుక్కునే వాళ్ళం ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఇప్పుడన్నా కొంత ఆలోచన చేసుకునే అవకాశం వస్తుంది. నిజంగా అధికారం లేకపోయినా ఉన్నాయని అనుకుంటేనే మంచిది. కానీ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. హైడ్రా ఒకటి జియోగ్రఫికల్‌గా దాని లిమిట్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోపల ఉంది. దానికున్న అధికారాలు కూడా మున్సిపల్ చట్టంలో ఉన్న అధికారాలు ఉన్నాయి. రేపొద్దున మున్సిపల్ చట్టంలో అధికారాలు హైడ్రా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏవైతే గవర్నమెంట్ ఇస్తుందో ఈ ఆర్డినెన్స్ తర్వాత. దాంతో పాటుగా ఎప్పుడెప్పుడు ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ కింద గాని, ఇతర చట్టాల కింద రెవెన్యూ యంత్రాంగం లేదా ఇతర అధికారులు చర్యలు తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినప్పుడు, వాళ్ళు సహాయం కావాలని అడిగితే హైడ్రా లాంటి సంస్థలు ఇప్పటికి కూడా ఆ సహాయాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది ఈ మున్సిపల్ పరిధిలో. కానీ మిగతా చోట్ల అది లేదు కాబట్టి, మిగతా చోట్ల కూడా అట్లాంటివి చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్న మరో ప్రశ్న, అసలు నోటీసులు ఇవ్వకుండా విచారణకు అవకాశం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆవేదన చెంది. అసలు హైడ్రాలో ఈ కూల్చివేతలకు సంబంధించిన ఎలాంటి నియమాలు ఉన్నాయి? అంటే మనం కాసేపు చట్టాలను పక్కన పెడితే, ఎప్పుడైనా ఎవరి మీద ఏ చర్య తీసుకున్నా, ఎవరు చర్య తీసుకున్నా సరే, ఎవరి మీదైతే మనం చర్య తీసుకుంటున్నామో వారికి సమాచారం ఇవ్వటం, నోటీసో సమాచారం ఇవ్వటం, వారి వాదన ఏంటో తెలుసుకోవటం అనేది కనీస సహజ న్యాయ సూత్రం. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం. ఏ చట్టం సంబంధం లేదు. ఏ చట్టం ఉన్నా లేకపోయినా, చట్టం ఇది చేయమన్నా చేయకపోయినా, ఒక ఒకరి మీద చర్య తీసుకునేటప్పుడు, ఒకరి హక్కులకు సంబంధించి నిర్ణయం చేసుకునేటప్పుడు, ఒకరికి శిక్ష వేయాలనుకున్నప్పుడు, ఒకరికి పెనాల్టీ విధించాలనుకున్నప్పుడు, అడ్జుడికేషన్ జరుగుతున్నప్పుడు తప్పకుండా వారికి చెప్పుకునే వాదన వినాలి. అక్కడ దాకా ఎందుకు? మన ఇద్దరి మధ్యలో నా మీద మీకేదో ఇబ్బంది కలిగింది, నా మీద మీకు ఎవరో చెప్పారు, శరత్ మీద తప్పుగా మాట్లాడుతున్నాడనో, లేదా శరత్‌కి ఏదో ఇబ్బంది పడుతున్నారు మీకు ఎవరో చెప్తారు. మీరు వెంటనే నా గురించి చెడుగా ఆలోచిస్తారా? లేకపోతే నా మీద ఇంకేదో ఇబ్బంది పెట్టడానికి ఆలోచన చేస్తారా? ఎప్పుడన్నా నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? నాతో మాట్లాడి నా నుంచి తెలుసుకుంటే పద్ధతి వేరు ఉంటది. లేదు యూనిలాటరల్‌గా మీరు యాక్షన్ తీసుకున్నారనుకోండి, రకరకాల రిపర్కషన్ దారితీస్తుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనం ఇట్లాంటి చిన్న విషయంలో ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు న్యాయ సూత్రాలు అదే చెప్తారు. మీరు ఎవరి మీదైతే చర్య తీసుకోబోతున్నారో వాళ్ళకి చెప్పండి అంటది. ఇది మనం ఒకటి గమనించాలి. రెండోది, ఏ చట్టాల కిందనైతే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుందో నోటీసులు ఇచ్చే అధికారులు వేరు. వాళ్ళు ఇచ్చే చట్టాల కింద ఏ చట్టంలో ఎంతకాలం నోటీస్ ఇవ్వాలని చెప్తుందో ఆ నోటీసులు ఇస్తున్నట్టుగానే మనం వింటున్నాం. కానీ మూడోది కూడా మనం ఇప్పుడు మొదలు వింటున్నది ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎవరైతే వాటర్ బాడీస్‌ని ఆక్రమించి ఉంటారో ఎట్లాంటి నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు, పోయి కూల్చేసే అధికారం కూడా ఉంది అని గౌరవ సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు కనపడుతుంది అంటే, చాలా చోట్ల మనకు మీడియాలో వస్తున్నది ఏంటి, హైడ్రా మాకు సమయం ఇవ్వలేదు, సామాన్లు తీసుకుపోయే సమయం ఇవ్వలేదు, లేకపోతే మాకు వాదన చెప్పుకునే సమయం ఇవ్వలేదు. మొన్న ఈ మధ్యలో గౌరవ హైకోర్టులో వాదన జరిగినప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్తున్నది ఏంటి, మీరు 2 రోజులే టైం ఇచ్చిండ్రు, అది వీకెండ్‌లో టైం ఇచ్చి వెంటనే పోయి హాలిడేస్‌లో కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అని అభిప్రాయపడుతున్నారు. కానీ దీంట్లో భిన్న పార్శ్యాలు ఉంటాయి. కొన్ని చోట్ల చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ సమయం అన్నిట్లో స్టేలు వచ్చేసినాయి అనుకో, మళ్ళీ ప్రభుత్వం చేయగలిగేది ఏది ఉండదు. తొందరగా నిర్ణయాలు తీసుకుంటేనే కొంత అక్కడ చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కత్తి మీద సాములాగా ఉంటుంది. ఫైన్ బ్యాలెన్స్ ఇది. ఒక పక్కన సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలి. రెండో పక్కన ఈ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ బ్యాలెన్సు ఎక్కడ కొంచెం అటు ఇటు టిల్ట్ అయినా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటివరకు మనం వింటున్నది ఏంటంటే, ప్రభుత్వం తరపున కానీ ఏజెన్సీస్ ఏమంటున్నాయి, మేము నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు ఖాళీ చేయలేదు కాబట్టే మేము వెళ్తున్నాం అంటుంది. భిన్నమైన మాటలు కనపడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకోవడం కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి అంటాం కదా, హైడ్రాకి సంబంధించి కూడా ఒక ఎస్ఓపి తయారు చేసుకున్నారు అనుకో, ఇది మా రూల్ పొజిషను, ఈ ఈ నియమాల ప్రకారం హైడ్రా ఇట్లా యాక్షన్ తీసుకుంటుంది అనేది కనుక మనం స్పష్టంగా ప్రజల్లో పెట్టగలిగితే కొంత ఈ ఇబ్బందులు తప్పిపోతాయి. కానీ కొన్ని చోట్ల నిజంగా కూడా నోటీసు లేకుండానో లేదా హడావుడిగా కూల్చేసి చిన్న మధ్యతరగతి వాళ్ళకు నష్టం జరగకుండా కూడా ఇట్లాంటి ఒక ప్రొసీజర్ పెట్టుకోవటం మంచిది. ఇక రెండో అంశం ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఇట్లా పేదలు మధ్యతరగతి ఉన్నారో వాళ్ళ మీదకి మేము వెళ్ళమని హైడ్రా కమిషన్ మరి చాలాసార్లు అంటున్నాడు. మా టార్గెట్ అల్లా ఇప్పుడు మేము పేదవాళ్ళని ఏదో ఎప్పటి నుంచో ఆ స్వాధీనులు ఉన్న వాళ్ళు మేము కూల్చేయము, కొత్తగా వచ్చినాయి. అది కూడా 2012 తర్వాత ఏవైతే స్ట్రక్చర్స్ వచ్చినాయో, ఎవరైతే నివాసం లేరో వాటిని కూలగొడుతున్నామని ఒక పక్కన హైడ్రా కమిషన్ చెప్తున్నారు. కానీ అటు ఇటు కొన్ని చోట్ల పొరపాటు జరుగుతూ ఉండొచ్చు. ఇది బిగినింగ్ ఫేజ్. ఇప్పుడు ఇది ఎట్లుందంటే 2, 3 నెలలు అయింది కాబట్టి 4 రోజులు పోతే స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పటికైనా ఈ జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మళ్ళీ రివ్యూ చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం మార్చుకోవాలి, ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తున్నట్టుగానే వింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ హైడ్రాకు సంబంధించి వచ్చిన కొత్త ఆర్డినెన్స్ సంబంధించిన నియమాలు ఏమున్నాయి, ఆ చట్టంలో ఏముందన్న అంశాలు చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.